మాట్లాడతాము సార్. వివాదాల్లో జనసేన గిరిపై దౌర్జన్యం, ఎంపీలపై వరుస ఆరోపణలు. అంటే వాస్తవంగా ఈ జనసేన మొన్న పవన్ కళ్యాణ్ స్వయంగా 1-2 సార్లు హెచ్చరించారు, చాలామంది మీద ఉందని, 2 ఎమ్మెల్యేలు తప్ప అందరి మీద ఏదో ఫిర్యాదులు ఉన్నాయని. కానీ దానికంటే తీవ్రమైనది ఎంపీలకు సంబంధించి. నిజంగా ఇంకెవరన్నా ఇచ్చే కనుక ఈ పాటికి ఎంత రభస ఉండేదో. మరీ ముఖ్యంగా అవతల అస్మదీయులు తస్మదీయులు అయి ఉంటే కనుక. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసు టీ టైం అధినేత, ఆయన డీపీ కేవలం ఆయన బొమ్మ పెట్టుకొని ఒకటి ఫోన్ చేశాడు. టీ టైం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్థ, దానికి అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మాలిటీస్ నామ్స్ ఉంటాయి. 11 సార్లు మెసేజ్ వచ్చింది. కేవలం డీపీ ఒక మోసగాడు, సైబర్ మోసగాడు ఉదయ్ శ్రీనివాస్ బొమ్మ పెట్టుకొని, నేను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను, నా ఫోన్ నెంబర్ మారింది, ఈ నెంబర్కి మీరు డబ్బులు పంపించమని అడిగాడంటే ఈయన పంపిస్తూనే ఉన్నాడట. అంటే మొదటిది అసలు ఒక వ్యాపార సంస్థ, అందులో అంత పకడ్బందీగా నెట్వర్క్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటిది. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు నేను ఇతన్ని ఉదయ్ శ్రీనివాస్ కాదు టీ టైం శ్రీనివాస్ అని అంటాను, ఒక సొంతంగా ఒక సంస్థ స్థాపించి ఎంతో మేలు చేశాడని చెప్పిన వ్యక్తి దానికి పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు ఆయన చేసుకొని ఉండరా. రెండోది ఒకసారి మెసేజీ, రెండోసారి మెసేజీ అలా వస్తూ ఉంటే 92 లక్షలు పంపించారట. 92 లక్షలు పంపించిన తర్వాత అప్పుడు ఆ ఫైనాన్స్ మేనేజర్ అప్పుడు గుర్తించి ఎందుకో సందేహం, అప్పుడు అడిగితే అప్పుడు మోసపోయామని ఫిర్యాదు చేశారట. అప్పుడు వెళ్ళి విచారిస్తే అప్పటికి 7 లక్షలు 9 లక్షలు మాత్రమే రికవర్ అయింది అని చెప్తున్నారు. ఇది చాలా, ఒకవేళ ఎవరైనా మోసం చేశారంటే మోసం చేశారు మా సంస్థలో అని చెప్పడం అది వేరు. ఒక ఎంపీ అందులో దీర్ఘకాలంగా వ్యాపారంలో ఉన్నారు, ముందు వ్యాపారం తర్వాత రాజకీయము, నెట్వర్క్తో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఇన్నిసార్లు జరుగుతుంటే కూడా వాళ్ళకి సందేహం రాలేదు, వీళ్ళకి సందేహం రాలేదంటే ఈ కథనం అనేక సందేహాలు కలిగిస్తుంది. అంటే కొన్నిసార్లు సరే బయట పెట్టడం ఎందుకు అని ఫిర్యాదు రూపంలో ఇస్తుండొచ్చు. గతంలో కూడా 1-2 సార్లు ఉదయ్ శ్రీనివాస్కు సంబంధించి జనసేనకు తెలుగుదేశంకు మధ్యలో సమస్యలు కానీ, వైన్ షాపుల కేటాయింపులో వివాదాలు కానీ ఇట్లాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఆయన అసలు నామినేషన్ వేసినప్పుడే దాంట్లో కొన్ని వివరాలు తప్పు చెప్పారని వైసీపీ వాళ్ళు గొడవ చేశారు, ఏదో అయిపోయింది అనుకోండి. నేను వాటన్నిటిలోకి పోవడం లేదు, కానీ ఇది ఒక విధంగా విపరీతమైన కథనంలాగా ఉంది. ఇది అంటే ఖచ్చితంగా దీంట్లో ఎక్కడో లొసుగులు ఉన్నాయి. అవి పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు తేల్చాలి ఎవరు మోసం చేశారు. సైబర్ మోసగాడు అనడం ద్వారా మోసం చేసిన వాడిని, గురైన వాడిని కూడా ఒకటే దీంట్లో పెట్టేస్తున్నారు. పైగా అతను ఒక ఎంపీ. డీపీ మార్చినంత ఒక్కసారి 2 సార్లు సామెతలు కూడా ఉన్నాయి కదా, ఒకసారి మోసపోవచ్చు 2 సార్లు మోసపోవచ్చు, కానీ 11 సార్లు వస్తూ ఉంటే కూడా మధ్యలో ఎప్పుడు చెక్ చేసుకోరా, ఒక్క అకౌంటే ఉంటుందా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ ప్రశ్నలు నేను ఎవరిని తక్కువ చేయడానికి నేనేం చెప్పట్లేదు, కానీ ప్రశ్నలు అయితే తప్పకుండా వస్తాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా నాగర్వాల్ అనేవాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేసి, నేను ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను, అర్జెంటుగా బంగ్లాదేశ్ యుద్ధానికి ఏదో దీనికోసం డబ్బు కావాలి, మీ దగ్గరికి నగర్వాల్ అనేవాడు వస్తాడు, వాడికి 72 ఆ రోజుల్లో 72 లక్షలు ఇచ్చి పంపించండి అని అని ఫోన్ వచ్చింది, వాడు డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఏంటి, ఇందిరాగాంధీ చేయలేదు, ఇది మిమిక్రీ చేశారు, మోసం చేశాడు అని ప్రభుత్వం వాదించింది. వాదిస్తే చాలామంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఏ నాయకులు అనుకోండి, బీజేపీ అంటే అప్పుడు జనసంఘం, వాళ్ళు ఏమన్నారు, ఎవరో ఫోన్ చేసి ఒకవేళ ఇందిరాగాంధీ గారే ఫోన్ చేస్తే మటుకు 72 లక్షలు ఇచ్చేయండి అని చెప్తే క్లర్క్ ఎలా ఇస్తాడు, దానికి బ్యాంక్ ఆ రోజుల్లో పైగా ఇంత ప్రైవేటీకరణ ఇది కూడా లేదు ప్రభుత్వ బ్యాంకులు. కాబట్టి ఇక్కడ మిమిక్రీ చేశారు, అనుకరించారు అన్నంత మాత్రం నమ్మడం ఎంత అసాధారణమో. ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ రన్నింగ్ ఒక ఫామ్, అందులోనూ ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆయన పేరుతో 11 సార్లు రావటం అన్నది మటుకు అది ఒక, ఇప్పుడు కూడా కొంత రికవర్ అయింది, ఇంకా మిగిలిన కాలేదు అంటున్నారు. రికవర్ చేసుకోవచ్చు, మోసం జరిగి ఉంటే కరెక్ట్ చేయొచ్చు, టీ టైమ్స్ చాలాగా ఉండాలి, ఎందుకంటే చాలామంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి. కానీ ఇలాంటి సందేహాస్పదమైన విషయాలను మటుకు లోతుగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తు వస్తుంది వర్మ నాకు, బాలశౌరి బందర్ ఎంపీ, మచిలీపట్నం ఎంపీ, ఆయన వైసీపీలో కూడా ఉన్నట్టున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎన్నికల ముందు. ఆయన కోసం ఏదో కొంత రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా చేసి అడ్జస్ట్ చేశారు. బాలశౌరి
పిఏగా ఉన్నటువంటి గోపాల్ సింగ్ అనే వాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇలాగే లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత పిఏ మీద కేసు పెట్టారు. తీరా నిరుద్యోగులందరూ ఎంతో ఆశగా అక్కడికి వచ్చేసరికి ఇదంతా మోసం. సార్ ఎంపీ పిఏ మోసం చేశాడంటే ఎంపీకి కానీ ఆ పార్టీకి కానీ బాధ్యత ఉండదండి. అసలు ఏం చెక్ చేసుకోరా వీళ్ళు? ఫైనాన్స్ మేనేజర్లు, ఆఫీస్ మేనేజర్లు లేదా పిఏ చేశాడు అని ఒక్క దెబ్బతో ఒక్క మాటతో అంతా తుడిచిపెట్టిపోతుందా? నిరుద్యోగుల నుంచి మోసం జరిగింది అని అప్పుడు వస్తే అది అలాగే పోయింది. ఇప్పుడు ఇదేమో ఇంకా కొంచెం పెద్ద మొత్తం సైబర్ మోసం అంటున్నారు. నా ఉద్దేశం వీటి మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో ఉదాహరణ కిరణ్ రాయల్ లాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఆయన చాలా వెంటనే తర్వాత చర్యలు ఏం పెద్దగా లేవనుకోండి. ఉండాలనుకుంటే నేను ఎవరిని మళ్ళీ కిరణ్ రాయల్ అసలే మీడియా మనిషి, మీడియాతో ఉండే మనిషి, నేను ఎవరిని అనడం లేదు. కానీ అదే స్కేల్ ఇప్పుడు కూడా మొన్న మీరు చేసిన హెచ్చరికలు ప్రక్షాళనలు ఇవన్నీ నిజమైతే క్రమశిక్షణ కమిటీ అజయ్ కదా, వాళ్ళు దీన్ని తప్పకుండా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. లేకపోతే మటుకు ఏది చేసినా చలామణి అయిపోతుంది. అంటే అంతకుముందు కూడా కొన్ని ఇంతవరకు తేలనివి కొన్ని అలాగే ఉన్నాయి. ప్రారంభించిన కొన్ని వివాదాలు, దర్యాప్తులు అన్నీ అర్ధంతరంగా ఆగిపోయినాయి. ఏది లాజికల్ ఎందుకు రావడం లేదు. సో ఇది ఆర్థికమైన వివాదం నేను చెప్పింది. ఇంకా రెండోది రాజకీయ వివాదం. బందర్ ప్రాంతంలోనే గిరి అనే ఒక అదేనా ఉందా గిరి అనే ఒక వ్యాపారస్తుడు, చిన్న వ్యాపారి. అతను మొన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మాట్లాడిన సుగాలి ప్రీతి ఆ విషయం మీద అతను మీరు చెప్పింది ఉందా? అది పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను, కార్యకర్తలు నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెప్తున్నాను, క్షమించండి. పవన్ కళ్యాణ్ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, కార్యకర్తలందరూ నేను పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను, కార్యకర్తలు క్షమించాలి. నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెప్తున్నాను, క్షమించండి. ఇప్పుడు అతను మాట్లాడాడు సుగాలి ప్రీతి విషయంలో తప్పుగా అన్నారు. తప్పుగా మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు చాలాసార్లు. నిన్న కూడా వాళ్ళు తెలంగాణ హైకోర్టు మొన్న కూడా చెప్తూ ఉంది. కానీ వెళ్ళి దాడి చేసి అతనితో ఇప్పుడు ఒక మనిషి అలా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అతని చుట్టూ ఉన్నారు, చెప్పిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇలాంటివి దీని మీద సరే పేర్ని నాని ఆయన కూడా స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రి కాబట్టి మీరు ఇలా దౌర్జన్యం చేస్తారా ఈ పద్ధతిలో ఆయన తీవ్రంగా స్పందిస్తున్నాడు. వాళ్ళు అలా ఉంచుతుంది. యా చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు, ఏం అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అతనేదో తిట్టాడంట, పవన్ కళ్యాణ్ని ఆవిడ వీడు అన్నాడంట. ఆ వీడియో 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక 100 మంది రౌడీలు, గూండాలు, జనసేనలో తిరిగేటువంటి గూండాలు, జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది, ఒక 100 మంది రౌడీలు మోటార్ సైకిల్ వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు, నీ వెనకాల ఎవడున్నాడరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా, అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అదొక పెద్ద విలేజ్ పంచాయతీ, పెద్ద పంచాయతీ, సుమారుగా 5,000 పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఏకైక రజక కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య, భర్త, కూతురు ఉంటారు, ముగ్గురు ఆ ఇంట్లో. రాత్రిపూట 100 మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి ఓకే. అందుకని ఇప్పుడు అనుమానాస్పదమైన ఆర్థిక విషయాలు అదొకటి, అవి తప్పకుండా వాళ్ళ పార్టీ ఆరోగ్యం కోసం కూడా సమీక్షించుకోవాలి.
రెండోది నిరుద్యోగులను మోసం చేయడంలో పిఆర్ అన్నటువంటివి అది కూడా అలా వెళ్ళిపోయింది తప్ప ఒక తీవ్రమైన చర్చకు ఇంకోటి దాని మీద జరగలేదు. ఇంకా మూడో విషయం ఇది చూస్తే కనుక అతను తప్పుగా మాట్లాడుంటే తప్పకుండా చర్య తీసుకోవచ్చు, ప్రభుత్వం వాళ్ళదే, పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు, అది చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిన కొత్తలో ఇటువంటి ఘటనలు 1-2 జరిగాయంటే ఆవేశంలో ఉంటారు అనేది. కానీ ఎక్కడైనా విమర్శ చేస్తే మేము వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ మీద పడతాం. సరే, సోషల్ మీడియాలో ఒకప్పుడు పవన్ అనే పేరు ఎత్తితే వెంటనే విరుచుకుపడ్డాం, జాగ్రత్త, మీరు ఎట్టి పరిస్థితుల్లో పవన్ జోలికి రాకూడదని ఒక పర్మనెంట్ వార్నింగ్ టైప్లో అది నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆయనే మరి వాళ్ళ పార్టీ వాళ్ళని సరైనటువంటి దీంట్లోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, విమర్శలు వస్తాయి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకపోతే వేరే పార్టీలో ఉండే రాజకీయాలు ఎందుకు? ఒకవేళ బూతులు తిట్టాడు తప్పులు అంటే అది వేరే విషయం కూడా అదే కదా. జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ తిట్టాడు అని అతని మీద పోలీసులు పంపించారని ఇట్లాంటి చర్చే కదా, అది నోరు జారిన వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ దాదాపు అవే పునరావృతం అవ్వటం అన్నది బొత్తిగా అభ్యంతరకరమైంది. అందులో వెనకబడిన తరగతులు వీళ్ళందరికీ చెందిన వాళ్ళు. మనం పిఠాపురంలో కూడా ఇలాంటి ఘటనలు 1-2 చూసాము. ఒక దళిత యువకుడు అతను చనిపోవటం, దాని మీద ఏం స్పందన లేదు, చాలా విషయాలు మౌనంగా ఉండిపోతున్నాయి. సో ఈ వివాదాల మీద కానీ ఇలాంటి అవాంఛనీయమైన ఘటనల మీద కానీ మరి జనసేన నోరు విప్పాలి, వాళ్ళ పార్టీ ద్వారా చర్యలు తీసుకోవాలి. రెండవది, అసహన సంస్కృతి, విమర్శిస్తే సహించడం అనేది ఎవరు చేసినా ఎవరి మీద చేసినా దీన్ని బొత్తిగా అనుమతించకూడదు. విచారణ జరపడం చాలా అవసరం.